అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో పెద్ద కాల్వ పరిసర ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. పుష్కరాల అభివృద్ధి పనుల పేరుతో పేదల ఇళ్ల కూల్చివేతపై వైఎస్సార్సీపీ నాయకులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మున్సిపల్ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఖాళీ చేయకపోవడంతో తెల్లవారుజామున బుల్డోజర్లతో కూల్చివేత ప్రారంభించారు. ఇళ్లలోని సామాగ్రిని సిబ్బంది బయటకు తరలించగా కొన్ని నిర్మాణాలను కూల్చివేశారు. సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ మండపేట ఇన్ఛార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కార్యకర్తలతో కలిసి అక్కడికి చేరుకుని కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. తోట త్రిమూర్తులను పోలీసు బస్సులో తరలించి అనంతరం వెంకటాయపాలెంలోని ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేసినట్లు ఆయన వర్గం తెలిపింది. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ, పేదల ఇళ్ల కూల్చివేత అన్యాయమని, అభివృద్ధి పేరుతో ప్రజలను నిరాశ్రయులను చేయడం సరికాదని ఆరోపించారు. ఇళ్ల తొలగింపు వెనుక రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు ఉన్నాయని కూడా ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు, ఎమ్మెల్యే వర్గం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. మండపేట పెద్ద కాల్వ ప్రాంతంలో పరిస్థితి ప్రస్తుతం ఉద్రిక్తంగానే కొనసాగుతోంది. ఈ అంశంపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. కాపురం చేయమని అక్కడ